హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చింతల పుష్ప కుకింగ్ ఛానల్. ఈరోజు అయితే ఆలు టమాటా ఫ్రై ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అలాగే ఫస్ట్ టైం మా ఛానల్ని చూస్తున్నట్లయితే కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ వస్తుంది, దాన్ని ట్యాప్ చేయండి. అప్పుడు నేను చేసే ప్రతి వీడియో ఈజీగా నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే రెసిపీ అనేది చూద్దాము. ఫస్ట్ అయితే ఆలు టమాటా ఫ్రై కోసం అయితే ఒక 3 టమాటాలు అయితే కట్ చేసుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, 2 రెబ్బల కరివేపాకు, 2 ఉల్లిపాయలు కూడా కట్ చేసుకోవాలి. అలాగే 3 ఆలుగడ్డల్ని ఒక 10 మినిట్స్ అయితే ఉడికించుకొని పొట్టు అనేది తీసిన తర్వాత ఇట్లా ముక్కలుగా అయితే కట్ చేసుకోవాలి. తర్వాత స్టవ్ అనేది ఆన్ చేసుకొని ఒక కడాయి అయితే పెట్టుకొని ఒక 3 పావుల ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయిన తర్వాత కొంచెం జీలకర్ర వేసి, జీలకర్ర కూడా వేగింది కదా, వేగిన తర్వాత ఒక 4 వెల్లుల్లిపాయలు అయితే వేసుకొని, వేగిన తర్వాత దాంట్లో ఒక ఉల్లిపాయను అయితే కట్ చేసుకున్నాం కదా, ఉల్లిపాయను అయితే వేసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకోవడం వలన ఉల్లిపాయ అనేది తొందరగా మగ్గుతుంది. అలాగే ఒకసారి అయితే కలుపుకోవాలి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి. అలాగే 1 స్పూన్ పసుపు. అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు అయితే వేయించుకోవాలి. వేగిన తర్వాత మనం ఇంతకుముందు కట్ చేసుకున్న టమాటాలు అయితే వేసుకోవాలి. ఒకసారి అయితే మంచిగా కలుపుకోవాలి టమాటాలని. ఇప్పుడైతే కొంచెం టమాటాలలో మగ్గే ముందే కొంచెం ఒక 2 స్పూన్ల కారం అయితే వేసుకొని మూత అనేది పెట్టేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అయితే కారం ఉడికేంత వరకు. ఈ ఆలు టమాటా కర్రీ ఎంతమందికి ఇష్టమో కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో చూసి ట్రై చేసిన వాళ్ళు ఎలా వచ్చిందనేది కూడా కామెంట్ అయితే చేయండి. 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే కొంచెం కారం అనేది మగ్గింది కదా. ఇట్లా కారం అనేది ముందు వేయడం వలన టమాటా కొంచెం తీయగా అనిపిస్తుంది కదా, అందుకనేసి మనం ముందు కారం వేసుకోవడం వలన టమాటాల కారం బట్టి కర్రీ అనేది మంచి టేస్ట్ అయితే వస్తుంది, తీయగా అయితే అనిపించదు. మళ్ళీ ఒక 2 మినిట్స్ అయితే మూత పెట్టినట్లయితే మన టమాటాలు అనేవి మంచిగా మగ్గుతాయి. ఈ విధంగా టమాటాలు అయితే మగ్గినాయి కదా. మగ్గిన టమాటాలలో మనం ఇందాక ఉడికించుకొని పొట్టు తీసుకొని కట్ చేసుకున్న ఆలు పీసెస్ అయితే ఉన్నాయి కదా, టమాటాలో గ్రేవీ అయితే ఉంది కదా, టమాటా గ్రేవీలో అయితే ఆలు ముక్కలను అయితే వేసుకొని మంచిగా కలుపుకొని సరిపడినంత సాల్ట్ అయితే వేసుకోవాలి. వేసుకొని కొంచెం వాటర్ అనేది వేసుకొని మళ్ళీ ఫ్రై అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. వాటర్ అనేది వేసిన తర్వాత ఒకసారి మంచిగా కలుపుకోవాలి. కలిపి ఒక 5 మినిట్స్ అయితే మూత పెట్టుకోవాలి. ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో, ఒక 2 మినిట్స్ అయితే లో ఫ్లేమ్లో పెట్టుకొని 5 మినిట్స్ తర్వాత చూసినట్లయితే ఇట్లా ఆయిల్ అనేది పైకి వస్తుంది కదా. ఇలా అయినా దించుకోవచ్చు, లేదంటే ఇంకా ఫ్రై లాగా కావాలనుకుంటే ఇంకొక 3 మినిట్స్ అయితే మనం మూత అనేది పెట్టేస్తే మంచిగా ఫ్రై లాగా అయితే అవుతుంది. కానీ ఆలు అంటే చాలామందికి అయితే ఇష్టమైతే ఉంటుంది కదా, నాకు కూడా చాలా ఇష్టం ఆలు కర్రీ అంటే. ఆలు పీసెస్ కూడా మంచిగా అయితే మగ్గినాయి, ఉడికినాయి. అలాగే వాటికి ఉప్పు కారం కూడా వాటర్ వేయడం వలన మంచిగా పడుతుంది, తినేటప్పుడు టేస్ట్ కూడా బాగుంటుంది. ఫైనల్గా అయితే మన కర్రీ కూడా రెడీ అయింది కదండి. లాస్ట్లో కొత్తిమీర వేసుకున్నాం కదా. ఆలు టమాటా ఫ్రై అనేది అయితే ఈ విధంగా అయితే రెడీ అయితే అయింది. ఎంతో టేస్టీగా అయితే ఉంటుంది. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, ఫ్రెండ్స్కి కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.